తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యుత్ మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1,29,000 కోట్ల రూపాయలు నష్టంలో ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉంది. అందులో 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పన్నుల రూపంలో 9 విధాలుగా బాధేరు అని చెప్పి కూడా ఇది చూపించారు. అంటే ప్రజల మీద పడినటువంటి దాంట్లో టారిఫ్ ఇంక్రీజ్ మీద కానీ, ట్రూ అప్ ఛార్జెస్ మీద కానీ, లేదా ఫ్యూయల్ సర్ఛార్జ్ మీద కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీద కానీ, వీటన్నిటి మీద 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద నడ్డి మీద విరిచే విధంగా పడింది. ఇప్పుడు వాటన్నిటినీ సరిచేయాలంటే ఇప్పుడు నా దగ్గర మంత్రదండం ఏమీ లేదు. మొత్తం దీన్ని విద్యుత్ వ్యవస్థను నాశనం చేసేసారు, అప్పులు కుప్పలు ముంచేశారు. దాన్ని ఇప్పుడు బయటికి తీసి ఆ ఛార్జీలు తగ్గించాలన్నా, లేదా ఇప్పుడు పడబోతున్నటువంటి వాటిని ఆపాలన్నా కానీ దీనికి నాకు సమయం కావాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు. దాని మీద చేతులు ఎత్తేసారు ఆయన. మరి దానికి సంబంధించి అది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. ఇక రెండో అంశం ఏదైతే వినియోగదారుల మీద పడినటువంటి భారం మాత్రం అత్యంత దారుణమైనటువంటిది. ఇక అదేవిధంగా 9,000 కోట్ల రూపాయలు ఊరగట్టేశారంట. ఒక్క యూనిట్ డబ్బులు తీసుకోకుండా, ఈ ఫోన్ కొనుక్కునేటప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఫోన్ కొనుక్కుంటామా? డబ్బులు తీసుకోకుండా ఫోన్ ఇస్తారు ఎవరైనా? మనకి ఇవ్వరు కదా. మరి 9,000 కోట్ల రూపాయలు విద్యుత్ తీసుకోకుండా డబ్బులు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి డబ్బులు? ఆయన డబ్బులు కాదు, ప్రజల డబ్బులు. 9,000 కోట్లు కట్టారు. ఎందుకు? గతంలో చేసుకున్నటువంటి పవర్ ప్రొవైడర్ అగ్రిమెంట్స్కి సంబంధించిన దాంట్లో 21 కంపెనీలతో చేసుకుంటే వాటిని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే వాళ్ళకి డబ్బులు చెల్లించాలని చెప్తే 9,000 కోట్ల రూపాయలు కట్టారు. ఇప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా నేను కట్టాల్సి వచ్చిద్దేమో, దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను అది చూడాలని చెప్పారు. అరే వీళ్ళు అది చూపిస్తున్నట్టున్నారు, చూపిస్తున్నట్టున్నారు ట్రాన్స్ఫార్మర్స్. ఇక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్స్ చూపించారు కాబట్టి ఒక గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఈరోజు ఒక నిమిషం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే స్మార్ట్ మీటర్స్ కాంట్రాక్టరు షిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకంగా రైతాంగం తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నటువంటిది విన్నపం ఏంటంటే, మీరు 19 లక్షల విద్యుత్ మీటర్స్ రైతులకి అమరుస్తామని చెప్పని వాళ్ళ నడ్డి విరిచి వాళ్ళ మీద 6,888 కోట్ల రూపాయలు వాళ్ళ నడ్డి విరిచే విధంగా మీరు కాంట్రాక్ట్ పొందారు. దుర్మార్గం అండి, అది అన్యాయం అండి. అది బయటికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క పెట్టేదాని మీటర్కి, స్మార్ట్ మీటర్ దానికి 12,170 రూపాయలు ఛార్జ్ చేశారు. అది బయట మార్కెట్లో మనం ఎక్కడికి పోయి అడిగినా కానీ అది 4,523 రూపాయలు అవుతుందట. అదే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్. మరి 7,647 రూపాయలు ఒక రైతు దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా దోపిడీ చేస్తున్నారే. రైతులు ఇప్పటికే, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, వాళ్ళకి అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. వాళ్ళ దగ్గర దోచుకోబాకండి విశ్వేశ్వర రెడ్డి గారని వారిని ఇంకొకసారి వేడుకుంటున్నాం. ఎందుకనంటే వారిని ఎవరూ ఏమీ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు అతీతమైనటువంటి శక్తులుగా తయారైపోయారు. మరి ఇప్పుడు ఎక్కడైతే వ్యవస్థలు ఉండే ఆ వ్యవస్థలన్నిటినీ కూడా వారు కబంధ హస్తాల్లో పెట్టుకొని దుర్మార్గమైనటువంటి, దుష్టమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి విధానంతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. రైతులు పొట్టకొట్టొద్దు, రైతులను ద్రోహం చేయొద్దు, రైతులకి మోసం చేయొద్దు. ఎందుకంటున్నానంటే ఎన్నికల ముందు ఏదైతే ఇప్పుడు ఈ ఫోన్కి కవర్ ఉంటుంది కదా, ఈ కవరు, దీనిపైన ఉండేటువంటి కవరో లేకపోతే ఇంకోటో ఛార్జరో ఇవన్నీ కలిపి ఈ రేటు. మీటర్లు వేయాలంటే ఇవన్నీ డెలివరీ చేశారు, డబ్బులు తీసేసుకున్నారు. మీటర్లు లేవు. మీటర్ లేకుండా ఎక్విప్మెంట్ వెళ్ళింది. అంటే గుర్రం లేదు, నాడు పడేశారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. గుర్రం ఎప్పుడు వచ్చిందో తెలవదు. ఆ విధంగా దోపిడీ చేశారే. దుర్మార్గం విశ్వేశ్వర రెడ్డి గారు. ఇది అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులని ఇంత దారుణంగా మోసం చేయటం, అంటే ఎందుకు మోసం చేయటం అంటే అవన్నీ రేపొద్దున రైతుల మీద వేయబోతున్నారు. ఆ ఛార్జ్ అంతా రైతుల మీద ఆ బాధలు పడబోతుంది. ఇది దుర్మార్గం అనేటువంటి దాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. వారికి ఏ రకంగానూ ఈ బాధ ఉండదు కదా. 50,000 కోట్ల రూపాయలు దోచారంటే ఎంత దుర్మార్గం.